ఇప్పుడేదో 100-200 కోట్లు రెమ్యునేషన్ తీసుకుంటున్నారు కానీ మరి హీరోలు చిరంజీవి గారు ఎప్పుడో తీసుకున్నారు బాబాయ్ ఇలాంటివి. అయితే చిరంజీవి 1992 చిత్రం గరానా మొగుడుల్లా బాక్స్ ఆఫీస్ వద్ద 10 కోట్లు వసూలు చేసి ఫస్ట్ తెలుగు సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఆ టైంలో ఇండియాలోని అత్యధిక పారితోషకం అదే రెమ్యునేషన్ ఎక్కువగా పొందే హీరోగా చిరంజీవిని చేసింది. ప్రముఖ జాతీయ వారపత్రికల కవర్ పేజీల్లో కూడా చిరంజీవి ఫోటోని వేసింది. ఇక వినోద పత్రికలు ఫిలిం పేరు ఇండియా టుడే అతని బచ్చని కంటే పెద్ద హీరో అని పేరు పెట్టి ఎక్కడికో తీసుకెళ్లాయి చిరంజీవి గారిని. ఇక న్యూస్ మ్యాగజైన్ ది కూడా ద న్యూ మనీ మిషన్ అని చిరంజీవి గారిని ప్రశంసించింది. ఇక 1992లో వచ్చిన ఆపద్బాంధుడు మూవీ కూడా 1,25,00,000 రెమ్యునేషన్ తీసుకున్నారు. అది అప్పుడు ఇండియా యాక్టర్స్ కంటే ఎక్కువ. ఇక 1999-2000 సంవత్సరానికి ఎక్కువ ట్యాక్స్ పేయర్ గా చిరంజీవి గారిని సమ్మాన్ అవార్డును కూడా భారత ప్రభుత్వం ఆర్థిక శాఖ సహాయ మంత్రి అప్పట్లో అందించారు. ఇక 2006లో CNN IBN నిర్వహించిన పోల్ చిరంజీవిని తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన స్టార్ హీరోగా నిలిచింది బాబాయ్. అందుకే చిరంజీవి గారు ఐ బ్యాంకు బ్లడ్ బ్యాంకు ఎన్నో డొనేషన్స్ ఉన్నాయి. ఇప్పటి పిల్లకి తెలియదు కానీ ఒక్కసారి మీ బాబాయిలను మామయ్యలను అడగండి, ఆ చిరంజీవి గారి క్రేజ్ చెప్తారు. మరి ఆ క్రేజ్ ఇప్పటికీ యాక్టివ్ అట్టనే ఉంది. ఎంతైనా చిరంజీవి గారికి వేరేలే. ఇక మీరేమనుకుంటున్నారో చిరంజీవి గారి గురించి కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.